ఓకే నెక్స్ట్ దండేయండి. ఒకసారి రమన్ బయట రమ్మని ఇక మిగతా ఉదయ్ జరగాలి. ఒకసారి చూడండి. చూడండి చూడండి ఒకసారి. ఓకే అన్న దగ్గరకు అయ్యండి దండ అయ్యండి అన్న ఒక్కసారి గణేష్ అన్న పడుతుంది ఒకసారి. ఓకే రెడీ ఓకే చివరిగా అన్న ఒక్కసారి అన్న కొంచెం జరగాలి అన్న ఒక్కసారి కొంచెం వెనక్కి జరగాలి కొంచెం వెనక్కి జరగాలి. ఓకే రెడీ ముందున్న సోదరులు కూడా బైక్ రావాలి. బైక్ రండి అందరూ ఒకసారి చేతులు ఎత్తి. అందరికి నమస్కారం. ఈరోజు నిన్న మొన్న జరిగిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో మన మున్నూరు కాపు సంఘం నుంచి 12 మంది పోటీ చేస్తే 10 మంది కూడా గెలిచారు. చాలా అందరూ మంచిగా సహకరించారు మన కాపు సోదరులకి. అయితే ముందుగా మేము ఏం చేసామంటే ఇప్పుడు రాధారంగా మిత్రమండలి అని చెప్పేసి ఒక బ్యానర్ని తీసుకొచ్చి అంటే దీని నుంచి మేము సేవా కార్యక్రమాలు చేయాలని ఈరోజే అనుకొని ముందుగా మన కాపు సోదరులందరినీ కూడా సన్మానం చేయడం జరిగింది. ఈ రాధారంగా మిత్రమండలి బ్యానర్ నుంచి మేము సేవా కార్యక్రమాలు చేస్తూ రంగా గారి విగ్రహం ప్రతిష్టాపన కోసం కూడా మేము రంగా గారి ఆశయ సాధనకై ఆయన విగ్రహాన్ని ఖమ్మంలో ప్రతిష్ఠించాలని చెప్పేసి ప్లస్ రాధా గారు ఆయన కుమారుడైన రాధా గారితో మాట్లాడి త్వరలో ఈ 2-3 నెలల్లో కూడా విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి రాధా గారితో కూడా మాట్లాడాము. దాన్ని అనుసరించే ఈ రాధారంగా మిత్రమండలం బ్యానర్ని ముందుకు తీసుకొచ్చి దీని నుంచి కార్యక్రమాలు చేస్తూ జిల్లా అధ్యక్షుడిగా నాకు రాధా గారు ప్రపోజ్ చేసి అంటే నన్నే నియమించారు. ఈ నియామకం కూడా ఈ 10 డేస్లో ఆయన చేతుల మీదుగా అందుకుంటున్నాము. జిల్లా అధ్యక్షులుగా నా పేరు మడూరు సైదారావు, జిల్లా సెక్రటరీగా రాపర్తి రాజా పేరు, టౌన్ ప్రెసిడెంట్గా నరాల నరేష్ నాయుడు పేరు. వారే అడిగారు మమ్మల్ని, మేము సరే అని ఓకే చేశాము. దాని నుంచి ఈ బ్యానర్ నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్దామని చెప్పేసి మేము కూడా అనుకున్నాము. జిల్లా సెక్రటరీగా రాపర్తి రాజా గారు మాట్లాడారు. రాధారంగా మిత్రమండలి తరఫున మున్నూరు కాపు కుల బాంధవులు మన జరిగినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో విజయదుందుబి మోగించినటువంటి కాపు సోదరులందరికీ కూడా ఈరోజు స్థానిక మున్నూరు కాపు హాస్టల్లో వారికి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్త సీతారాములు గారు, రాధారంగా మిత్రమండలి జిల్లా అధ్యక్షులు మడూరు సైదారావు గారు, కార్యదర్శి రాపర్తి రాజా గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, వ్యాపార సంఘాల నుంచి కూడా కుల సంఘాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసుకోవడం, వారందరూ కూడా వచ్చి ఈ సన్మాన గ్రహీతలను ఇక్కడ సన్మానించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా రాధారంగా మిత్రమండలి తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు ఖమ్మం జిల్లాలో చేయాలనే ఉద్దేశంతో మా సంఘం ముందుకెళ్లడం, వంగవీటి రంగా గారి విగ్రహ ప్రతిష్ట కోసం ఖమ్మంలో కార్యాచరణ చేపట్టడం, ఇలాంటివి ఎన్నో ఈ రాధారంగ మిత్రమండలి ద్వారా కార్యక్రమాలు మేము నిర్వహిస్తామని చెప్పేసి కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు మున్నూరు కాపు హాస్టల్లో రాధారంగ మిత్రమండలి ద్వారా ఛాంబర్ ఆఫ్ కామర్స్లో మున్నూరు కాపు అయినటువంటి 10 మంది అధిక మెజార్టీతో గెలవడం జరిగింది. వాళ్ళని సన్మానించుకోవడం జరిగింది. ఈరోజు రాధారంగ మిత్రమండలి ద్వారా మేము సన్మానించుకున్నాము. ఈ రాధారంగ మిత్రమండలి అనేది
ఇంతకుముందు సోషల్ మీడియాలో కంటిన్యూ అవుతూనే ఉంది. రంగా గారి కుమారైనటువంటి రాధా గారు ఆశయాల మేరకు ఆయన అనుచరణలో మేము దీన్ని ముందుకు తీసుకెళ్దామని అనుకుంటున్నాం. చాలా సోషల్ మీడియానే కాదు, చాలా సేవా కార్యక్రమాలు అందిద్దాం అనుకుంటున్నాము. రంగా గారి విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్టాపించడానికి కొన్ని ఇప్పుడే పాములు కలుపుతున్నాము. ఈ స్థలం కేటాయించిన ఎమ్మటే రాధాగారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తాము. దీనికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.